కొండ మీద దేవుడు మోషేతో మాటలాడుచున్న ప్రత్యేకమైనటువంటి మాటలు. దేవుని అంతరంగములో అన్నిటినీ పూర్తి కాకమునుపే సాతానుడు ఇశ్రాయేలుల మధ్య గలిబిలి గందరగోళమును ఏర్పాటు చేశాడు. అంచేత దేవుడు మోషేకు చెప్పాల్సినటువంటి ఇతర మాటలు అవి పూర్తి కాకుండానే నీవు కొండ దిగి వెళ్ళుము, ప్రజలు చెడిపోయారు, నీవిక్కడే ఉంటే ఇంకా చెడిపోతారు, మరీ చెడిపోవుట దేవునికి ఇష్టం లేదు కదా మోషేను పంపించారు. అలాగే మరలా మోషేను ఈ యొక్క సీనాయి పర్వతం మీదికి దేవుడు ఆహ్వానించాడు. మిగతా విషయాలు ఆయన మోషేతో మాటలాడుచు దేవుడు మాట్లాడుట మొదలు పెడితే దానికి ముగింపు ఉండదు. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఏమేమి చేయాలి మనం ఒకసారి వివేక హృదయులందరూ వచ్చి వివేకులై ఉండండి. ఎలాగునా పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులుగా ఉండండి. మందసము దాని మోరలు, కరుణాపీఠమును కప్పు తెర. తెర అంటే మందిరపు తెర కాదు. కరుణాపీఠమును అనగా మందస్సమును ఒక తెరతో కప్పాలి. ఇది ఏ రీతిగా ఉంటుందంటే, వారు ప్రయాణంలో అరణ్యంలో కనుక ఈ మరొక చోటుకు మోసుకుని వెళ్ళినప్పుడు దాని మీద వస్త్రము కప్పి దాన్ని కదిలించాలి. నీలమనగా ఆకాశపు రంగు పరలోకాన్ని గుర్తు చెయ్యాలి. అందుకే ఇశ్రాయేలీలు నీలి రంగును తమ జాతీయ రంగు చేసుకున్నారు. వారి జెండాల్లో రెండే రంగులు ఉంటాయి, నీలము, తెలుపు. ప్రియులారా, మందస్సము ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? దాని యొక్క మోతకర్రలు. ఎందుకు మోతకర్రలు? మందస్సము మోయబడాలి. ఇశ్రాయేలులకు ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయమును తెరవండి. ఒక నిమిషం, ఇక్కడ ఎవరెవరికి యుద్ధం జరుగుతోంది? ఆ మాట ఏదైనా ఉంటే చదవండి. అక్కడ ఎవరెవరు చేస్తున్నారు? ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులను యుద్ధముకై బయలుదేరి ఎక్కడ దిగారు? ఒక నిమిషం. ఇశ్రాయేలులకు ఇప్పుడు ఎవరితో యుద్ధము? కొంచెం గట్టిగా చెప్పండి. ఇక్కడ ఎవడో ఫిలిష్తీయుడు ఎవడో లేడులే నీ పీక నొక్కేయడానికి. ఫిలిష్తీయులతో యుద్ధము. ఇటువంటి విషయాలు ఇవాళ క్రైస్తవులు తెలుసుకోక, దైవ గ్రంథాన్ని కలిగిన వారు చదవక, ఇరుగక బయట ఎన్నెన్నో అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు నిజమో అనుకుంటున్నారు. ఫిలిష్తీయులకు ఎప్పుడో పూర్వకాలము నుండి ఇశ్రాయేలులకు యుద్ధం ఉంది. యుద్ధాలు ఆది కాండము నుండి కూడా యుద్ధాలు ఉన్నాయి బైబిల్లో. ప్రపంచంలో కూడా అనేకమైనటువంటి యుద్ధాలు
ప్రియులారా, ఒక మాట చెప్తాను నేను. ఇవాళ ఇశ్రాయేలు దేశంలో యుద్ధం జరుగుతుంది. పేరెవరికంటే ఇశ్రాయేలీలకునో హమాస్ వారికి. హమాస్ వాళ్ళంటే ఎవరు? ఫిలిస్తీయులు. ఇప్పుడు ఈ ఫిలిస్తీయులతో యుద్ధము క్రొత్తగా ఇప్పుడు మొదలైందా, లేకపోతే బైబిల్లో వేల సంవత్సరాల నుండి ఉందా? ఆట బయటోడికి ఎవరికైనా తెలుసా? వెళ్ళి ఆ టీవీలో కూర్చొని కొంతమంది కనిపిస్తుంది. నేను కావున అక్కడ ఉంటే లాగిపెట్టి కుటీలు వెళ్ళి ఎప్పుడు యుద్ధం అది నీకేమన్నా తెలుసా చరిత్ర? ఆ ఫిలిస్తీయుల గురించి మాట్లాడుతున్నావు. పాపం గాజాలు ఎలా కొట్టేస్తున్నారు చూడండి, ఎలా ధ్వంసమై. మరి పాకిస్తాన్ వాడు వచ్చి మన హైదరాబాద్ని తీసేసుకుంటే మన వాళ్ళు కొట్టకుండానే తీసుకు పట్టుకెళ్ళిపోరా అని వదిలేస్తారా? ఈ దేశం వెళ్ళది ఎప్పటి నుండి? దేవుడు ఇచ్చినప్పటి నుండి. అసలు ఈ ఫిలిస్తీయుల్ని ఎవడు రమ్మన్నాడు? ఈ ప్రపంచంలో ప్రతివాడికి ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధానికి వెళ్ళాలని ఉంటుంది. ఎందుకో మరి ప్రతివాడికి కూడా. మీకు యుద్ధం గుర్తు చేయను నేను. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయములో, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము, ఇక్కడ ఒక సైన్యాధిపతి, కుష్టు వ్యాధి కలిగినటువంటి సైన్యాధిపతి. అతను ఎవరో మీ అందరూ తెలుసులే. ఒక నిమిషం. ఏ దేశానికి సైన్యాధిపతి? అక్కడ ఉంది. ఏ దేశానికి? ఇప్పుడు సిరియా అనే దేశం ఉంది, మీకు తెలుసు కదా? తెలుసా తెలీదా? మీరు న్యూస్ చదవనని చెప్పి ఒప్పుకున్నారు కదా. మిమ్మల్ని అడుగుతున్నాను నేను పొరపాటున. ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటే నాకు ఎందుకమ్మా, నేను ఉన్నానా లేదా అన్నదే కొంతమందికి. అట్లా కాదు. ఒకవేళ అవి నువ్వు తెలుసుకోవడం అవసరం లేకపోతే దేవుడు ఆ సిరియా దేశం గురించి ఎందుకు రాయించాడు నువ్వు నాకు చెప్పు. నీ బైబిల్లో ఉంటే అది నీకు సంబంధించిందే. ఏ దేశపు సైన్యాధికారి? సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు. నేను దాని గురించి చెప్పాలనుకున్నాను, ఇవాళే వచ్చేసింది టాపిక్. దేవుని బిడ్డ, ఆ రోజున సిరియా బలంగా ఉంది, ఇశ్రాయేలు బలహీనంగా ఉంది. ఈ సిరియా వాడు వచ్చి సిఫారసుతో వచ్చాడు, రికమెండేషన్ లెటర్తో రాయించుకొని వచ్చి, ఇదిగో మా అధ్యక్షుడికి, సైన్యాధ్యక్షుడికి కొంచెం కుష్ఠరోగం ఉంది, నువ్వు బాగు చేయని ఇశ్రాయేలు రాజు దగ్గరికి పంపించాడు. రాజుకేం తెలుసు? రాజు అనుకున్నాడు వీడు గొడవలకి ఎలా దిగుతున్నాడో చూడండి, ఆడు రోగాన్ని నేను పెట్టి ఇది కయ్యమునకు కాక, చదువు, ఇది కలహమునకు కాక, గొడవ కాక, మరి ఏమిటిది? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో ఆలోచించండి. ఏంటి ఈ లెటర్? ఏంటి ఈ మనిషి? ఏంటి ఆ కుష్ఠరోగి? ఏంటి నా దగ్గర రావడం? ఏంటి ఈ సంగతి? ప్రవక్తలకు ఎలా వినబడతాయి అంటే అది నీకు అనవసరం. ప్రవక్తలకు వినబడతాయి, ప్రవక్తలకు బయలుపడతాయి, ప్రవక్తల్ని దేవుడు వాడుకుంటాడు. అంటే వెంటనే రాజు కబురు పంపల, ప్రవక్త కబురు పంపించాడు. ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడింది. ఒకవేళ ఇలాంటి ఉత్తరం నీకు వస్తే ఫస్ట్ నీకు ఎక్కడ గుర్తు రావాలి? దైవజనుడు గుర్తు రావాలా. నువ్వేదేదో మాట్లాడుకుంటావేంటి, వణుక్కుంటావేంటి? ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని నీకు తెలీదా? సో వచ్చాడు, సరే కబురు పంపాడు, వాడిని నా దగ్గర పంపించు, వాడికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో నేను చూస్తాను. అందుకే ప్రవక్త గదిలో నుండి, ఆ గుమ్మం దగ్గర ఉన్నాడంట ఈయన, గదిలో నుండి చెప్పండి బయటికి వెళ్ళా. ఆయన ఏమనుకుంటున్నాడు? నయమాన్ ఏమనుకుంటున్నాడు? ఎంత కేరా, ఎంత పొగరు, ఎంత గర్వం. మనం ఆ దేశం కంటే ఇప్పుడు మనం బలవంతులు, మనం వస్తే ఆ దైవజుడంట బయటికి
అంతేనా? అంటే అందరూ అంతవరకు అనుకుంటారు. నేను ఇంకొక మాట చెప్తాను. నేను కొంతమందికి లోపల ఫీలింగ్ ఉంటుంది. కొంతమంది ఏం జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా వాళ్ళకి అన్వయం చేసుకొని మనం తోడు కాబట్టి వాళ్ళు రాలేదు బయటికి, ఎంత పొగరండి అని తిట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ తక్కువ ఎక్కువ కాదు. వీడేమనుకున్నాడంటే, నయమాన్ అన్నవాడు ఏమనుకున్నాడు, నేను కుష్ఠరోగిని కాబట్టి దగ్గరకు తంటూ పోతుందని మన రోగాన్ని చూసి రాకుండా కబుర్లు చెప్తున్నాడు. అది లేకపోతే అంత మండిపోయింది ఏంటి ఇక్కడ? ఎందుకు మండిపోయింది? అంతెందుకు మండిపోయింది? ఆ రాజే వచ్చాడు నా దగ్గరికి, ఈ దైవజనుడు అంట, ఈడు రాలేదు బయటికి. మన కుష్ఠరోగులమనే కదా, నా రోగాన్ని బట్టిగా అని ఏదేదో ఊహించుకున్నాడమ్మా. సరే, ఆయన గురించి ఒక మంచి మాట చెప్తాను నేను, నయమాన్ గురించి, బ్యాడ్గా కాదు. మీ అందరికీ తెలుసు, స్నానం చేశాడు, కుష్ఠరోగం పోయింది, తిరిగి వచ్చాడు, ఇంటికి వచ్చాడు, దైవజనుడిని కలిశాడు, ఏదో ఇవ్వబోయాడు, అవి వద్దన్నాడు. ఇదంతా మీకు తెలిసిన స్టోరీయే. ఇప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో నున్న అవంతా వద్దు నాకు, మట్టి అడిగిన సంగతి ఒకటి చదవండి చాలు. మనం ఇక్కడ మళ్ళీ మూలవాక్యంలోకి వద్దాం. ఏమడుగుతున్నాడు? మీకు అనుకూలమైతే, మీకు ఇష్టమైతే 2 గాడిదలు మోయు పాటి మట్టి నాకు ఇప్పించు. అదేనో వచ్చిన అందరూ చూసుకోండి. మీకు మాట చెప్తాను నేను. ఏం కావాలట ఆయనకి? మట్టి కావాలి. నేను బంగారం ఇస్తాను, నేను వెండి ఇస్తాను. దేవుని బిడ్డ, శ్రేష్టమైన మా దేశం నా దగ్గర ఉన్నది, నీకు తళతళ మెరిసిపోయేటువంటి పట్టు బట్టలు ఇస్తాను, నేను గొప్ప గొప్ప వస్త్రాలు ఇస్తాను నేను. కానీ తమరేమివ్వాలంటే అది కూడా మీ పర్మిషన్, నీ అనుమతితో. ఇలాంటి గొప్ప దేశము నుండి అనుమతి లేకుండా మట్టి కూడా నేను పట్టుకుని వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి, మట్టి తీసుకెళ్ళడానికి ఏమడుగుతున్నాడు? మట్టి తీసుకుని వెళ్ళడానికి. కొంతమంది దేవాలయానికి సంబంధించినవి పర్మిషన్ లేకుండా ఎవరిని అడగకుండా పట్టుకుపోతారు. అమ్మా, అతను పట్టుకెళ్ళేది జీడిపప్పు కాదు, అతను పట్టుకెళ్ళేది వంకాయలు కాదు, ఉల్లిపాయలు కాదు, అతను పట్టుకెళ్ళేది మసాలా సరుకులు కాదు, అతను పట్టుకెళ్ళేది గుళ్ళో వాడే ఎరుట్లు, బకెట్లు, కత్తిపేటలు, చాకులు కాదు. మట్టి. మట్టి పట్టుకెళ్ళాలన్న అనుమతి ఉండాలా. అర్థమైందా? అర్థమైందా? నువ్వు మారావు, నువ్వు స్నానం చేసావు, నువ్వు బాప్తిసం పొందావు. ఈ స్నానము, యోర్దాను స్నానము అతనికి బాప్తిస్మము. బాప్తిస్మ అయిన తరువాత నీవు దేవుని చిత్తం లేకుండా, దైవజనుడు చిత్తం లేకుండా అక్కడి నుండి నువ్వేంటి ఇవ్వడానికైతే నువ్వివ్వచ్చు. కానీ ఏం కోరుతున్నాడు? ఇక్కడే ఒక మాటనే గుర్తుపెట్టుకోండి. మీ అందరికి కూడా నేను కావాలని చేయమని ఎవరికి చెప్పట్లేదు, కానీ ఒక సందేహము నాకు తీర్చాలని కొన్ని రోజులుగా ఆ దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఎందుకంటే నన్ను కొందరు, అయ్యా బాప్తిసం పొందాలి కానీ మా ఇంట్లో అందరూ మారలేదు, మరి ఏదైనా పెళ్ళో లేకపోతే శుభమో అశుభమో ఏదైనా జరిగితే మేము ఇంకా అవి ఆచరించాలి కదా, అప్పుడు మేము రక్షణ పొందిన వాళ్ళమైతే మాకు ఇబ్బంది కదా అని మాట్లాడారు. వెరీ గుడ్. నేను సరే ఒకరోజు మీ అందరికి సమాధానం చెప్తాను నేను, మీరే కంగారు పడకండి. ఇప్పుడు ఈ నయమాను మట్టి ఎందుకు అడిగాడు మనం చూద్దాం. చదువు, అది చదువు. అప్పుడు యెహోవాకు తప్ప, దేవునికి తప్ప, నన్ను స్వస్థపరిచినటువంటి యెహోవాకు తప్ప, నన్ను బాగు చేసిన ఇశ్రాయేలు దేవునికి తప్ప ఏ దేవతనైనను, ఏ దేవతకైనను నేను బలి గాని ఇతర పూజా కార్యక్రమాలు కానీ నేను ఇంకా అర్పింపను. కానీ నువ్వు సైన్యాధ్యక్షుడు, రాజు తరువాత 2వ పొజిషన్లో ఉన్నావు. నువ్వు సైన్య
అధ్యక్షుడు అంటే రాజు తరువాత రాజులా అంటాడు. ఈయనే దేశాన్ని గెలిపించాల్సినటువంటి వాడు. ఒకవేళ రాజు 70 ఏళ్ల ముసలుడై ఉంటే అతను చేయలేడు, ఇతను చెయ్యాల. గనుక ఇతను ఏమంటాడంటే మా రాజుగారు రిమ్మోను దేవతను ఆరాధిస్తారు. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి, ఏ గుడిలోకి వెళ్తాడు? రిమ్మోను దేవత చొచ్చి, మా రాజు దగ్గర పనిచేస్తున్నాను కదా, మా రాజు క్రింద నేను ఉన్నాను కదా, మరి ఆయన రిమ్మోను గుడికి వెళ్ళినప్పుడు ఆయన సెక్యూరిటీ నాదే, పక్కన నేను ఉండాల. ఒక్క నిమిషం. ఆయన ఆ రిమ్మోను గుడిలో తిన్నంగా నిలబడ్డు, నా మీద ఇలా చేసుకుని నిలబడతాడు. అప్పుడు నేను ఆయన దండం పెట్టుకురా అంటే ఇప్పుడు దాకా నేను అలాగే దండాలు పెట్టాను, మరి ఇక మీద కూడా నేను దండం పెట్టాలి. కానీ నేను ఎవరిని? నేను యోర్దానులో మన లెక్క ప్రకారంగా బాప్తిసం పొందినటువంటి వాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, మీ దేశము నుండి పట్టుకెళ్ళిన పవిత్రమైన మట్టితో నా చేతులు శుద్ధి చేసుకుంటాను, ఆ దోషం పోద్ది నాకు. ఎందుకంటే నేను అది కావాలని చేయట్లేదు, మా రాజును బట్టి నేను చేయాల్సి వస్తుంది, నా ఇంటి వారిని బట్టి చేయాల్సి వస్తుంది. ఎంతవరకు ఆలోచించాడో చూడండి. ఒక అన్ను, ఆయనకి ఎవరు వాక్యం చెప్పలేదు, ఆయన దగ్గర బైబిల్ లేదు, ఆయనకి పాస్టర్ లేరు, ఆయనకి ఎవరు కూడా నేర్పించలేదు, కానీ తనంతట తాను మానేస్తున్నాడు. మనోళ్ళు బాప్తిస్మాలు పొందుతారు, అన్నీ చేస్తారు, కానీ అన్నీ తగిలించుకుంటారు, మళ్ళీ ఏ చేతులు కొడుకోరేటు, ఏ శుద్ధి ఉండదు. ఈయనకంటే తప్పదు. తన ఇంటి వారు మారలా, తన రాజు మారలా, తన దేశంలో ఎవడు నమ్ముకోలే, కానీ నాకు తెలుసు ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు. కానీ నేను కొన్ని పనులు చేయాలా. మరి దేవుడు దీన్ని ఒప్పుకుంటాడా? దీన్ని అంగీకరిస్తాడా? దేవునికి ఇలాంటివి నచ్చుతాయా అంటే, ఒకరోజు మీకు ఇలాంటివే ఇంకొక సంఘటన చెప్పి నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. దేవుని బిడ్డ, ఇది ప్రస్తుత కాలంలో అవసరం. మనం మొదటి సమయంలో ఒకసారి తిరుద్దాం. ఇందులో 16వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి మరి దేవుడు సమూయేలుతో మాట్లాడుచు అంటాడు, సమూయేలు నీ కొమ్మును తైలముతో నింపుము. మొదటి వచనంలోనే నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెస్సై యొద్దకు సరే, నేను చెప్తాను క్లుప్తంగా, ఎందుకంటే ఇది మన మెయిన్ టాపిక్ కాదు కనుక. నువ్వు వెళ్ళి యెస్సై కుమారులు అంటే పేరు చెప్పలేదు కానీ దావీదుని అభిషేకించు అనే స్టోరీ మనకు తెలుసు. ఒక రాజు ఉండగా ఏమా, ఇప్పుడు మనకు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, గవర్నర్ గారు ఇంకొక అతనితో సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తారనుకో చీఫ్ మినిస్టర్గా. అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఊరుకుంటారా? రాష్ట్రపతికి ఎవరికో చెప్పి సాయంత్రంలోగా ఇష్టం ఇచ్చేస్తాయి, కింద తీసి అవతల పడి నేనుండగా ఇంకొకరిని పెడతానాడంట నాకు చెప్పకుండా. సో మరి సౌత్ ఊరుకుంటాడా ఇంకొకరిని రాజుగా పెడితే? చెప్పండి, నువ్వు ఊరుకుంటావా? మీరు ఎలా చెప్పరు. మీరింటికి వెళ్ళేసరికి ఇంకో పాస్టర్ ఎవడో మీ ఆయన దగ్గరికి వెళ్ళి ఒకదాన్ని, ఇది నీకు భార్య ఇప్పటి నుంచి అని, ఇదే అఫీషియల్ భార్య అన్న, నువ్వు ఊరుకుంటావా? ఎంత గొడిసోళ్ళమ్మా మీరు, సైలెంట్గా ఉన్నారు. అయితే నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, గుడిలో ఉంటాను అని వచ్చిండి. అయితేనే మీరు ఊరుకుంటారా? ఆ మగోళ్ళకి ఇంకొక ఆవిడ కట్టేసారు, ఇంకో తాళి కట్టేవా, నేను సంతకం పెట్టి చెప్తాను ఇతరుంటే, మీ ఆవిడ ఊరుకుంటారంట. సౌలు ఊరుకోడా? సమూయేలు గారు అన్నారు, సౌలు నన్ను బతకనెత్తాడా? నేను ఇలా వెళ్తున్నాను అని అంటే ఊరుకుంటాడా? నన్ను చంపేస్తాడు, అది చాలా దుర్మార్గుడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అయితే ఓ పని చేయి, నువ్వు అభిషేకం చేస్తానికి వెళ్తున్నావు అని చెప్పొద్దు. ఇక్కడ మనం 3వ వచనంలో చూస్తాము. 2వ వచనం, నేను ఎట్లు వెళ్ళుదునో
నేను వెళ్ళిన సంగతి సౌలుకు వినుని ఎడల అతడు నన్ను నన్ను చంపుననగా అప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక పెయ్యను తీసుకుని పోయి యెహోవాకు బలి బలి పశువును వధించుటకై వచ్చి తినని చెప్పి. అంటే దేవుడు నిజం చెప్పమన్నాడా అబద్ధం చెప్పమన్నాడా? నీకు నేను బైబిల్లో చూపించి అప్పుడు అడుగుతున్నాను. నేను ముందు అభిషేకం చేయడానికి వెళ్ళవయ్యా అని అన్నాడు. వెళ్ళవంటే బాబు గొడవలు అయిపోతాయండి, అసలే ముసలోడిని అయిపోయాను, అతను నన్ను చంపేస్తాడండి అని అంటే, అయితే ఓ పని చేయి, నువ్వు అభిషేకానికి వెళ్తున్నట్టుగా కాకుండా ఓ చిన్న నాటకం ఆడాలా నువ్వు. ఏమని? ఓ దూడని తీసుకెళ్ళి వెళ్తా ఎక్కడికి వెళ్తున్నావయ్యా అంటే, మేము బెత్లెహేములో ఒక బలియాత్రకి వెళ్తున్నాం అని చెప్పు. బలియాత్రకి వెళ్తున్నాడా అభిషేకానికి వెళ్తున్నాడా? అమ్మా, ఇప్పుడు అమాయకులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు వాళ్ళకి నేర్పి పంపిస్తాడు. మోషే గారితో అనమన్నాడు, మేము అరణ్యంలోకి వెళ్ళి ఉత్సవం చేసుకుంటాం అని అన్నాడు, కానీ కానం ఇస్తాడంటే దేవుడు మేము అక్కడికి పోతున్నాం అని అనలే. అర్థమైందా? ఈ లోకంలో కొంతమంది మౌలిగాళ్ళు ఉంటారు, మౌలిగాడికి మౌలిగా కొట్టాల. ఇది బైబిల్ తెలిసిన వాళ్ళు ఈ రూట్లో వెళ్తారనమాట. కొంతమందికి బైబిల్ తెలియదు, బయటది తెలియదు. దేవుని బిడ్డ, ఇదే వివేకము. వివేకం అని అంటే దేవుని కార్యాలు చెయ్యి, నీ ప్రాణం మీద తెచ్చుకోవద్దు. దేవుని కార్యాలు చెయ్యి, నీ ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. సో అంతకీ వాళ్ళు ఏమన్నా అన్నారు అని అనుకో బలి వేయటానికి వచ్చి. ఒక తల్లి కూతురు, నాకు ఎప్పుడో 40 ఏళ్ళు అవుతుందిలే, అక్కడ సెంటర్లో, కంబాలపేట సెంటర్లో, అప్పుడు పెద్ద చిన్న సెంటర్ అది, నడుచుకొని వెళ్ళిపోతున్నారు. ఆ పిల్ల కనబడగానే మన్నతనియా అంది. నన్ను మన్నత ఎక్కడికి అన్న, సినిమాకి అంది. ఆ వెనకాలే తల్లి ఉంది. ఏమా అనగానే, చిన్న ప్రోగ్రాం ఉండి వెళ్తున్నామండి. ఇలాంటి వివేకాలు ఎవరు నేర్పుతాడు? గుళ్ళో నేర్పుతాడా? పాస్టర్లు నేర్పి పంపించారా? దేవుని బిడ్డ, వివేక హృదయులు అంటే బాప్తిసం పొందగా నయమానికి ఎంత వివేకం వచ్చిందో చూడండి. నేను గుడికి రాను, నేను దేవుడు నమ్ముకున్నాను, నన్ను దేవుడు బాగు చేశాడు, అట్లా ఏం మాట్లాడను నేను, కానీ వెళ్తాను. ఆయన చెప్పింది ఏదో మరి అవసరాన్ని బట్టి నేను చెయ్యాలి, నేను మొయ్యాలి, కానీ నా ధర్మం నేను నిర్వర్తిస్తాను. కానీ ఈ దేశపు మట్టి నాకు ఇప్పిస్తే ఈ మట్టిని నా చేతుల్లోకి తీసుకొని బాగా రుద్దుకొని నేను శుద్ధి చేసుకుంటాను, ఎందుకంటే దేవుడు నన్ను బాగు చేశాడు కదా అనేటువంటి కృతజ్ఞత. దేవుని బిడ్డ, చూసారా, వివేకము కలిగినటువంటి స్త్రీలు వారు చక్కగా తమ యొక్క చేతులతో వడికినటువంటి ఆ నూలు దాన్ని తీసుకొని యాజక వస్త్రములను, అలాగే వస్త్రములను వారు ఏర్పాటు చేశారట. నిర్గమకాండాన్ని పలుమార్లు ధ్యానిస్తున్నటువంటి మనము రాకడలో ఎత్తబడడానికి వివేకము కలిగి ఉన్నామా? వివేక హృదయులుగా ఉన్నామా? ప్రభునందు ప్రియులారా, రాకడ తలంపులతో, రాకడ వర్తమానములతో సాగిపోతూ ఉన్నటువంటి మనకు నిన్నటి దినం నేను గట్టిగా చెప్పాను, ఇశ్రాయేలు దేశము ప్రతి దినము వార్తల్లో ఉంటుంది. ఇవాళ ఈనాడు పత్రికలో ఇశ్రాయేలు దేశం గురించి ఒక వార్త వచ్చింది. ఆ ఇశ్రాయేలు నుంచి పోయిన ఒక యూదుని సొరంగంలో దాచిపెట్టారు. అతను ఇప్పుడు ఎలా అయిపోయాడు? ఎముకల గూడులాగా అయిపోయాడు. సో ఆ క్లిప్పింగ్ నీకు పంపాను బాబు. సో అతను ఏం చేస్తున్నాడంటే, ఇంక నేను ఎలాగో చనిపోతానని తన సమాధిని సొరంగంలో తోక్కున్నాడు. అంటే ఇశ్రాయేలు దేశాన్ని ప్రతిరోజు వార్తల్లో చూపిస్తున్నాడు దేవుడు. అర్థమైందా? దేవుడు చెప్పారు అంటే నాకెవరు చెప్తారు? నా గురువు గారే, దేవదాసయ్య గారే. గురుతులా సమాప్తి కాగా గురుతనిగ్రహింపవలెను. గురుతులు ఏమంట? ఇదేదో కొత్తగా వింటారు కదా, మన పాటే ఇది, చిన్నప్పటి నుంచి పాడేదే. అంటే ఎందుకు ఇన్ని గుర్తులు కనబడతాయి?
రష్యాలో ఒక అగ్నిపర్వతం పేలింది. సరే, పేలుతూ ఉంటాయి, చాలా పేలుతూ ఉంటాయి. ఏంటంటే విశేషం అంటే 600 సంవత్సరాల తర్వాత అలాంటి పేలుడు జరిగింది. ఈరోజు న్యూస్ అది. నీకు క్లిప్పింగ్ పంపించాను బాబు, లాస్ట్ పెట్టు. 600 సంవత్సరాల తర్వాత ఈ అగ్నిపర్వతం పేలితే ఒకేసారి ఎంత ఎత్తుకెళ్ళిందంటే 6000 అడుగులు ఎత్తు దాని భూమి వెళ్ళిందండి. వెంటనే విమానాలు ఆగిపోయినాయి రష్యాలో. ఇవాళ ప్రియారా, ప్రపంచంలో దేశాలు 26 ఫోటోలు పంపించాను. సో సునామీ భయముతో మొత్తం అనేక దేశాల్లో వాహనాల్లో తట్టబెడ సర్దుకొని పోతున్నారు. 26 పిక్చర్స్ పెట్టాను నేను. ఈరోజు న్యూస్ ఏంటివి? దేవుడిని నెత్తుకునేవాడికి దొరికినండి అమ్మా. ఏమన్నా రత్నాలు పడిపోయినాయి అని కింద ఉంగిని ఎత్తుకునేవాడికి కనబడతాయి, కానీ కళ్ళు నెత్తి మీద ఎట్టుకుని ఇలా నడిచిన వాడికి ఆడికి ఏం కనబడుతున్నాయి? ఏం కనబడవు. నువ్వు నెత్తికితే అక్కడ కనబడి దేవుని బిడ్డ ఆ సొరంగంలో చూడండి. ముందు సంవత్సరం నెల 8వ 11వ ఆ ఇతుకుపోయినటువంటి యూదులను సొరంగాలలో దాచారు. వారు ఎక్కడో కొనుక్కోలేకపోతున్నారు. ఇంకా 150 రిలీజ్ చేశారు, కానీ ఇంకా అనేకులు అయిపోయారు. ప్రియులారా, అతడు ఆ యూదుడు ఇక చనిపోతానని తన సమాధిని తానే తవ్వుకుంటూ ఉన్నాడు. అంటే ఇంకా సమాధి చేసేవారు కూడా ఎవరు లేరు నాకు అనేటువంటి భావనతో ప్రతి దినము ఇశ్రాయేలు దేశము వార్తల్లో దేవుడు చూపిస్తున్నాడు, దేవుడు ప్రచురింప చేస్తున్నాడు. మన పేపర్లు తక్కువ, మీరు ఇది మన తెలుగు పేపర్లు వచ్చిన న్యూస్ కూడా ఇది. మరి నిన్న ఈనాడుని శివుని మాట అన్నాను కదా, న్యూస్ అనుకున్నాను నేను. పొద్దుసరికి చూసాం. ప్రియులారా, రాకడ ధ్వనులను నువ్వేం చేయాలి? గుర్తించితే సరిపోతుంది. ప్రియులారా, ఆ సిద్ధపాటు ప్రార్థన ప్రారంభిద్దాం. ఇవాళ పురుషులను ఆహ్వానించాను. మరి మిమ్మల్ని దేవునికి అప్పగిస్తాను. అప్పటి నుండి ప్రతి నోటితో ఏం రావాలంటే, దేవా సిద్ధపరచుము, నన్ను నీ రాకడకు సిద్ధపరచు. ఉదయం లేవగానే నువ్వెంత ప్రార్థన చేసుకున్నా, ఏ ప్రార్థన చేసినా, మరి రాకడ ప్రార్థన చేయకుండా నీవు ఆ పని మొదలు పెట్టద్దు. సో రాకడ సిద్ధపాటును దేవుడు మీకు ఇస్తాడు. రాకడని ఎవరు కలవరిస్తారో వారిని దేవుడు తప్పకుండా రాకడలో తీసుకొని వెళతాడు. అటువంటి వివేక హృదయము, ఈ రాకడ సిద్ధపాటు ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్.